నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్. ఈ వీడియోలో నేను ఓవరాల్గా నా ఎగ్జామ్ అంటే కౌశలం స్కిల్ టెస్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ రివ్యూని మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే నార్మల్గానే మనకి మెసేజ్ అండ్ మెయిల్ వస్తుంది కదా ఎగ్జామ్ పర్టికులర్ డేట్ అని. దాని 1 వీక్ ముందే మనకు ఈ మెయిల్స్ అండ్ మెసేజెస్ వస్తాయన్నమాట. మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో వాటిలోనే మనకి సచివాలయంని మెన్షన్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళి రాయాలి అదంతా అని. యాక్చువల్గా ఇది ఆన్లైన్ ఎగ్జామే, ఇది అందరికీ తెలుసు. కాకపోతే మనకిచ్చిన సచివాలయంలోనే వెళ్ళి రాయాలన్నమాట. ఎగ్జామ్కి నేను ఒక 45 మినిట్స్ ముందే నేను రీచ్ అయిపోయాను సచివాలయంకి. అండ్ వెళ్ళిన వెంటనే ఆల్రెడీ నేను మెసేజ్ వచ్చినప్పుడే రిజిస్టర్ చేసుకునేసాను. సో అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం చేయాల్సిన పని లేదనమాట. డైరెక్ట్గా నేను లాగిన్ అయిపోయి ఎగ్జామినేషన్ టైంకి కరెక్ట్గా 11 o'clock ముందు లోపలే లాగిన్ అయి ఉన్నానన్నమాట. అండ్ 11 o'clock కల్లా ఎగ్జామ్ విండో అయితే ఓపెన్ అయ్యింది. సో ఓపెన్ అయ్యాక మనం అన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. అంటే ఏంటంటే కెమెరా యాక్సెస్ ఇవ్వాలి, కెమెరా మనకి కరెక్ట్గా ఉండాలి, పొజిషన్, మన ఫేస్ కంప్లీట్గా కనిపించాలన్నమాట. అండ్ మైక్రోఫోన్ యాక్సెస్ ఇవ్వాలి. తర్వాత లొకేషన్ని మనము క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి అది యాక్సెప్ట్ చేయాలన్నమాట. కాకపోతే ఆ రోజు నాకు 40 మినిట్స్ దగ్గర డిలే అయిపోయింది. బికాజ్ ది సర్వర్ ప్రాబ్లం వల్ల నేను రాస్తున్న ఏరియా ఇంకా సిటీ మొత్తం కూడా రాలేదు సరిగ్గా, అలా లొకేషన్ ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా నేను మన మొబైల్లో కెమెరా యాప్ ఉంటుంది కదా, కెమెరా యాప్తో కానీ గూగుల్ లెన్స్లో నుంచి కానీ అక్కడున్న క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేయాలి. సో ట్రై చేస్తూనే ఉన్నాను. సో 40 మినిట్స్ ఆ తర్వాత అది ఓకే అయ్యిందనమాట. లొకేషన్ అయితే యాక్సెప్ట్ చేసింది. సో దాని తర్వాత ఇంకా వెంటనే ఎగ్జామ్ బిగిన్ అయిపోయింది. అక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జామ్, ఇక్కడ వచ్చి స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఏదైనా ఈ రెండిట్లో ఏదైనా ఫస్ట్ మనం బిగిన్ చేయొచ్చు. నేను ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ని రాద్దాం అనుకున్నాను. సో ఇది ఓపెన్ చేశాక ఆ పర్మిషన్స్ అంతా ఇచ్చాక ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో 3 questions ఉంటాయి కదా, అందరికీ తెలిసిందే కమ్యూనికేషన్లో. ఆ 3 questionస్కి 30 seconds మాట్లాడాలి ఒక్కొక్క క్వశ్చన్. సో ఒక్కొక్క క్వశ్చన్ మాట్లాడి రికార్డ్ అయిపోయాక అక్కడ సబ్మిట్ ఆడియో అని ఉంటుంది, అక్కడ మనం సబ్మిట్ చేసేయాలి. అండ్ లాస్ట్ క్వశ్చన్ అంటే 3rd question వచ్చినప్పుడు సబ్మిట్ అసెస్మెంట్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తేనే మన అసెస్మెంట్ సబ్మిట్ సక్సెస్ఫుల్గా అవుతుంది. క్లిక్ చేశాక వెంటనే ఆ ఎగ్జామినేషన్ విండో వచ్చి మనకి మన డాష్ బోర్డ్కి తీసుకొని వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇంకొక టెస్ట్ పెండింగ్ ఉంది కదా, 45 మినిట్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్, అది రాయడానికి. ఆ 45 మినిట్స్ స్కిల్ టెస్ట్ కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తే ముందులాగా అన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. కెమెరా, మైక్రోఫోన్, తర్వాత లొకేషన్, ఇదంతా కూడా పర్మిషన్స్ ఇచ్చాక స్టార్ట్ అవుతుంది. సో 45 మినిట్స్లో 50 questionsని మనం ఆన్సర్స్ చెయ్యాలి. 50 questions. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వచ్చి 10 questions, సైకోమెట్రిక్ వచ్చి 20 questions, తర్వాత టెక్నికల్లో వచ్చి 20 questions. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అందరికీ కామనే, అండ్ సైకోమెట్రిక్ టెస్ట్ కూడా అందరికీ కామనే. ఈ 2 అయిపోయాక టెక్నికల్ ఉంటుంది. సో టెక్నికల్లో ఏముంటుంది అంటే మీ స్కిల్స్ పైనే ఉంటుంది. ఐ ఫెల్ట్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నాకు చాలా ఈజీగా అనిపించింది. సైకోమెట్రిక్ టెస్ట్ కూడా ఈజీగానే ఉంది, అదేం పెద్ద క్వశ్చన్స్ అయితే 2-3 lines ఉన్నాయి సైకోమెట్రిక్ టెస్ట్లో. అంతేకాని ఒకే టాపిక్ పైన 2-3 types ఆఫ్ క్వశ్చన్స్ లాగా అడిగారనమాట. కాకపోతే టెక్నికల్ టెస్ట్ అయితే నాకైతే ఈజీగానే అనిపించింది. నేను పెట్టుకున్న స్కిల్స్లో SQL, పైథాన్, C లాంగ్వేజ్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ నా ప్రాజెక్ట్ అప్లోడ్ చేస్తాం కదా అక్కడ మనము ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర సర్టిఫికేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్లో, అక్కడ ప్రాజెక్ట్ అప్లోడ్ చేస్తే ఆ ప్రాజెక్ట్ పైన కూడా నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు. అన్నీ కూడా సింపుల్గానే ఉన్నాయి, కాకపోతే బాగా బేసిక్స్ నేర్చుకొని వెళ్ళాలి. సో నా సజెషన్ ఏంటంటే మీరు బేసిక్స్ ఎప్పుడు క్లియర్గా ఉండాలి.
మీ ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అవి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అండ్ ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకున్నాక ఎగ్జామినేషన్ ఈరోజు అంటే 48 అవర్స్ బిఫోర్ ఆ ప్రొఫైల్ లాక్ అయిపోతుంది, 48 అవర్స్ ముందు. సో 48 అవర్స్ ముందు వరకు, లాక్ అవ్వక ముందు వరకు మీరు ఏం ఎడిట్ చేసుకోవాలన్నా మీ ప్రొఫైల్లో ఎడిట్ చేసుకోవచ్చు. మనం ముఖ్యంగా ఎడిట్ చేసుకోవాల్సింది వచ్చి స్కిల్స్. మీకు బాగా వచ్చిన స్కిల్సే అక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీకు రానివన్నీ కూడా అక్కడ లోడ్ అయిపోయి ఉంటాయి, అవన్నిటిని ఇంటూ కొట్టేసేయండి. ఇలా రోజు ఎవ్రీడే లాగిన్ అవుతూ మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అండ్ 100% మీ స్కిల్స్ అండ్ మీ ప్రాజెక్ట్స్, మీ సర్టిఫికేషన్స్ పైనే క్వశ్చన్స్ అడుగుతారు టెక్నికల్ టెస్ట్లో. సో నాకైతే ఒక 15 క్వశ్చన్స్ డైరెక్ట్ ఎంసీక్యూస్. ఈ ఎంసీక్యూస్లో కూడా కొన్ని క్వశ్చన్స్లో 1 ఆర్ మోర్ దాన్ 1 కరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకైతే నేను జస్ట్ 1 ఆప్షన్ కరెక్ట్గా పెట్టాను, కాకపోతే మోర్ దాన్ 1 ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది. సో ఈ 1 ఆప్షన్ కరెక్ట్ అయినా కూడా మనకు ఫుల్ మార్క్స్ రాదు. సో అక్కడ వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేస్తారు ఆ ఎంసీక్యూ దగ్గర, చూజ్ కరెక్ట్ ఆప్షన్స్ దట్ అప్లై. కరెక్ట్ ఆప్షన్స్ అంటున్నారు అంటే మనం అర్థం చేసుకోవాలి, ఒకటి కంటే ఎక్కువ కరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి అని. సో అవన్నిటిని కూడా మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అక్కడ ఉంటుంది కదా ఇలా రౌండ్గా, అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్స్ దగ్గర. సో అది. అండ్ ఇంకా ఎగ్జామినేషన్ లెవెల్ ఎలా ఉంది అంటే ఐ కెన్ సే ఇట్ ఈస్ మోడరేట్. వాళ్ళు ఇచ్చిన టైం లిమిట్లో స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. స్టాండర్డ్గా ఉంది క్వశ్చన్స్, క్వాలిటీ ఉంది. అండ్ సో లెవెల్ అయితే మోడరేట్ అని చెప్తాను. ఈ టెక్నికల్లో చెప్పాను కదా 15 క్వశ్చన్స్ నాకు ఎంసీక్యూస్ అండ్ 5 క్వశ్చన్స్ వచ్చి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అనమాట. షార్ట్ ఆన్సర్స్ అంటే 1 to 2 లైన్స్ రాయడము. మళ్ళీ దీంట్లో నాకు 3 కోడింగ్ క్వశ్చన్స్ వచ్చాయి. 2 పైథాన్ పైన అండ్ ఇంకొకటి ఎస్క్యూఎల్ పైన. ఎస్క్యూఎల్ పైన 2 పైథాన్ పైన క్వశ్చన్స్ వచ్చాయి, 2 ఎస్క్యూఎల్ పైన, ఒకటి ఎస్క్యూఎల్ పైన ఒక కోడింగ్ క్వశ్చన్ లాగా అనమాట వచ్చింది. సో అలాగ అంటే ఏ స్కిల్ మీరు పెట్టుకుంటారో అలానే. ఇప్పుడు నా స్కిల్స్లో జావా లేదు, ఇంకా వేరే నాకు తెలియని స్కిల్స్ నేను సెలెక్ట్ చేయలేదు. సో నాకు ఒక్క క్వశ్చన్ కూడా అవుట్ ఆఫ్ ద స్కిల్ సిలబస్ లాగా నాకు రాలేదన్నమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. మీరు అది గుర్తుపెట్టుకోండి అండ్ జాగ్రత్తగా స్కిల్స్ని ఎడిట్ చేసుకోండి. సో దట్ ఈజ్ ఇట్. ఇంకా చెప్పాలంటే మార్క్స్ మనకి ఒక 1 week 10 days తర్వాత కూడా కనిపిస్తుంది మార్క్స్. కమ్యూనికేషన్ది, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సైకోమెట్రిక్కి మార్క్స్ ఏమీ లేదు, సైకోమెట్రిక్ అసలు ఎవాల్యుయేషనే చేయడం లేదు. అక్కడ మార్క్స్ కూడా మనకి చూపించలేదు సైకోమెట్రిక్ది, ఓన్లీ ఈ 2నే చూపించారు. అండ్ ఇంకా మీరేమన్నా చేయాలి అంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, అంతే. ఇంకా ఎగ్జామ్ కంప్లీటెడ్ అని వచ్చేస్తే ఇంకా మీరు ఏం చేయాల్సిన పని లేదు అండ్ రీస్కెడ్యూల్ కూడా చేయలేరు. ఎగ్జామ్ కంప్లీట్ కాకపోతే, సగంలో ఆగిపోతేనే మీకు రీస్కెడ్యూల్ అనేది వస్తుందన్నమాట. ఆటోమేటిక్గా రీస్కెడ్యూల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఇదంతా కూడా మీ మెయిల్కి, మెసేజ్కి వస్తుంది ఇన్ఫర్మేషన్. సో అది. అండ్ సో ఓవరాల్గా ఈజీ టు మోడరేట్ అని చెప్పచ్చు. టైం మేనేజ్మెంట్ చేసుకుంటే ఈజీ టు మోడరేట్. బాగా ప్రాక్టీస్ చేయండి. సింపుల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అయితే చాలా సింపుల్ ఫార్ములాస్ పైన చేసేయచ్చు, ఈజీగానే ఉన్నింది. మ్యాథ్స్ కష్టము అనుకునే వాళ్ళు కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే ఒక 1-2 months రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కూడా మీరు ఈజీగా ట్యాకిల్ చేసేయచ్చు. అండ్ ఇంకా అదే ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చి మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. కమ్యూనికేషన్ టెస్ట్లో ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అండ్ ఇవన్నీ స్కిల్ టెస్ట్లో కూడా క్వశ్చన్స్ అంతా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. అండ్ మీరు కంప్లీట్ డ్యూరేషన్ ఎగ్జామినేషన్ టైంలో స్పీకర్ హెడ్ ఫోన్స్ అండ్ మళ్ళీ కెమెరా వైపు మీ ఫేస్ కంప్లీట్గా కనిపిస్తూ ఉండాలి, లేకపోతే ఎగ్జామినేషన్ టర్మినేట్ అయిపోతుంది. ఎవరు మీ వెనకాల ఎగ్జామ్ రాస్తూ ఉంటే మీ వెనకాల రావడం అలా వచ్చినా కూడా టర్మినేట్ అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా రాయండి. సచివాలయంలో కొంచెం నాయిస్ ఉంటుంది, బట్ మనమే ఇంకా మేనేజ్ చేసి కాన్సన్ట్రేషన్ అంతా ఎగ్జామ్ పైనే పెట్టి రాయాలి ఎగ్జామ్.
సో అది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎగ్జామినేషన్ రిలేటెడ్ అండ్ రిజిస్ట్రేషన్కి రిలేటెడ్ ఇలా ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నా ఎగ్జామినేషన్ అన్ని క్వశ్చన్స్ని కూడా నేను పార్ట్ వైజ్ వీడియోస్ చేశాను. కమెంట్ సెక్షన్లో నేను పిన్ చేస్తాను ఆ వీడియోస్ అంతా కూడా. మీరు చూసి అక్కడ ప్రతి క్వశ్చన్ ఎలా వచ్చింది అనేది మీరు చూసి తెలుసుకోవచ్చు. సో that is it for today's video. Thank you so much for watching till the end. All the best. God bless you all. Jai Hind.